వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సంపత్ గారు ఉన్నారు, మాజీ కొమరవెల్లి దేవస్థానం చైర్మన్. సంపత్ గారు చెప్పండి, ఈరోజు బీసీ ఉద్యమం కావచ్చు, తర్వాత బీసీలకు ఇంతగానో పోరాటం చేస్తున్నారు కదా. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలను ఎక్కడ కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరి అప్పుడు రాని బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నారు మీకు? మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, కేసీఆర్ గారు బీసీలను హక్కున చేర్చుకున్నారు. ఏదైతే మాకు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దొంగ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నెరవేర్చకుండా దాటవేసే ధోరణి చేస్తున్నది. అదేవిధంగా కేసీఆర్ గారు బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు. మాదిగా చూసుకుంటే గొర్రెల కుర్మల కోసం గొర్రెల పంపిణీ, ముదిరాజుల కోసం చేపల పంపిణీ, అదేవిధంగా ఆత్మ గౌరవ భవనాలు. మాకేంటంటే ఇవాళ కోకాపేటలో మా కులానికి గొల్ల కుర్మలకు కూడా 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవాళ ఈ రోజు వరకు మాకు గొల్ల కుర్మలకు సంబంధించిన ఐలోని టెంపుల్, కొమరేలి టెంపుల్ చైర్మన్లు ఇచ్చడం. మాకు ఇవాటి వరకు కూడా గొల్ల కుర్మల నుండి ఒక్క మినిస్టర్, ఒక ప్రాతినిధ్యం కూడా కల్పించట్లేదు. ఇవాళ పూర్తి స్థాయిలో ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ కీ మొత్తం ఢిల్లీలో ఉన్నది. ఆయన ఇక్కడ ఏం పనులు చేయలేకపోతున్నాడు. ఇవాళ పూర్తి ఒక సంవత్సరంలో పూర్తి స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. ఇవాళ బీసీలకు కూడా ఆయన ఏదైతే ఆ ఎలక్షన్లో మాట్లాడిన మాట ప్రకారం తప్పకుండా రిజర్వేషన్ చేసి ముందుకు పోవాలి, లేకుంటే ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని మీ ద్వారా తెలియజేస్తుంది. ఇప్పుడు మేము ఏదైతే ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన ఉన్నది, మేము ఓడిపోయిన సీట్లు కూడా చాలా తక్కువ శాతము. అది కూడా మేము ఏమరపాటన సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత తప్ప కేసీఆర్ అంటే ప్రజలలో ఆదరణ. అయ్యో కేసీఆర్ ఓడిపోయిండు, ఇవాళ కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ఉంటే మా బతుకులు బాగుండని చెప్పి ఇవాళ రైతాంగాన్ని, ఇవాళ బీసీలలో ఎక్కువ శాతం రైతులు ఉన్నారు, ఇవాళ రైతాంగానికి పెద్దపీట వేసింది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్, నిండుగా కరెంట్ ఇచ్చింది కేసీఆర్. ఇవాళ కరెంటు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, రైతులకు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ రైతులకు రాష్ట్రంలో పెద్ద పీట వేసింది, రైతులను ఆదుకున్నది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలంతా వ్యవసాయం మీద ఆధారపడతారు, ఆ రంగానికి పెద్ద పీట వేసింది కేసీఆర్. బీసీలను అన్ని రంగాలలో ఇవాళ రేపు మళ్ళీ కేసీఆర్ వస్తేనే బీసీలకు న్యాయం చేస్తుంది. మేము తప్పకుండా కేసీఆర్ వెంటే బీసీలు ఉంటారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము ఆ పార్టీ ఆలోచనలో పెద్దసారి ఇప్పటివరకు అయితే ఇంకా మాట్లాడలేదు. బీసీ ఇవాళ కవిత ఆధ్వర్యంలో జరుగుతున్నది. రేపు భవిష్యత్తులో ఏం నిర్ణయం తీసుకుంటామో మీ ద్వారా చూద్దామని వెయిట్ చేస్తున్నాం. బీసీలో తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని మీ ద్వారా చేస్తున్నాం.